వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కామారెడ్డి పట్టణంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చేయాలంటే భయపడుతున్న వైనం. ఢిల్లీవాలా స్వీట్ హోమ్స్ షాపుల్లో స్టీల్ పాత్రలు తోమే స్టీల్ స్క్రబ్ స్వీట్ ముక్కల్లో వచ్చిన వైనం. పట్టించుకోని ఫుడ్ ఇన్స్పెక్టర్స్, నామమాత్రంగా తనిఖీలు. ఫుడ్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేస్తే అందుబాటులో లేని వైనం. ఫోన్లో మాట్లాడితే మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే రాతపూర్వకంగా ఇవ్వాలని జర్నలిస్టులకు హుకుం జారీ చేస్తున్న అధికారులు. కామారెడ్డి పట్టణంలో ఇంత జరుగుతున్నా తనిఖీలు చేయకపోవడం ద్వారానే ఇలాంటివి తరచూ జరుగుతున్నాయని బాధితులు ఆవేదన. ఢిల్లీవాలా స్వీట్ షాప్లో స్వీట్స్ తీసుకెళ్లి ఇంటికి వెళ్లి స్వీట్ బాక్స్ తీసి చూస్తే స్వీట్లలో స్టీల్ స్క్రబ్బర్స్ రావడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆ ప్లేస్లో ఇంకా చూపెట్టడానికి కూడా లేదు. అడగడానికి వచ్చినప్పుడు ఆ ప్లేట్ తీసేసారు. ట్రే ఏదైతే ఉందో చూసి ఆ డిస్ప్లే కూడా లేదు. మనం ఏం చూసినా కానీ కాజు కట్లీ. సో ఇది అందరూ ఇష్టంగా తినేది. దీంట్లోనే ఇలాంటివి ఉంటే దీనివల్ల క్వాలిటీ అష్యూరెన్స్ ఎవరు ఎంక్వైరీ చేయాలి. తిని ప్రాణాలకు హానిగా కూడా ఉంటుందని చెప్పేసి ఆయన తప్పు ఒప్పుకుంటున్నాడు. నా వల్లనే మిస్టేక్ అయిందని చెప్పేసి ఒక స్వీట్లో దొరకవచ్చు, మిగతా దాంట్లో అట్లా ఉండొచ్చు అన్నారు. ఒక స్వీట్ తినేసి ప్రాణాలు పోతే మరి ఏంటి పరిస్థితి అని నేను ఢిల్లీ వాళ్ళ స్వీట్ అదే తెలుసుకున్నాను. నా పేరు రాజ్ కుమార్. నేను ఈ ఢిల్లీ వాళ్ళ స్వీట్ హౌస్లో ½ కేజీ కాజు కట్లీ అనే స్వీట్ని తీసుకున్నాను. ఫంక్షన్ హౌస్ వార్మింగ్ యూజ్ చేసి దీంట్లో సాబున్ యూజ్ చేసే స్టెయిన్లెస్ స్టీల్ అనేది స్క్రబ్బర్ యూజ్ చేయడం జరిగింది. దీనివల్ల పిల్లలకు హానికరము. ఎందుకంటే మా అన్నయ్య కూతురు తినబోయింది. దానివల్ల నేను తీసుకొచ్చేసి కంప్లైంట్ చేయడానికి వచ్చాను. సో ఇక్కడ చూసే ట్రే లేదు. దానివల్ల పిల్లలకు హానికరము. దీనివల్ల కఠిన చర్యలు తీసుకోవాలని నేను విన్నపం చేసుకున్నాను. జాలి యూజ్ చేసి కాజు కట్లీ చేయడం వల్ల ప్రాణం తగదు. సో దీనివల్ల ఢిల్లీ వాళ్ళ స్వీట్పై కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. స్క్రబ్బర్ అనేది దానివల్ల ఓపెన్కి వెళ్తే సీజర్ క్రియేట్ చేసేసి బయటకు తీయాల్సి వస్తుంది. చిన్నది డబ్బా ఒకటి ఈ సిల్వర్ ఏదైతే ఉందో దానివల్ల తినడం వల్ల ఎంతైతే పోతుందో లేదు. ఇప్పుడు చెప్పండి కాదు, మీరేం చెప్పండి. ఇట్లాంటి వల్ల మా పిల్లలు తింటే ఏదైతే చెప్పండి. అది మీరు ఏదో ఒకటి చెప్పండి, న్యాయం చెప్పండి. ఏంటంటే తినేసేస్తే పిల్లల వాళ్ళు హెల్త్ ఎట్లా అవుతుంది. మా అన్న కూర్చొని తినబోయింది. ఓకే తీసి చూపెట్టు. పిల్లలు తింటే ఎంత అంటున్నారు అన్న పైన చెప్పండి. దీనికి ఏం చేద్దాం, ఏదో సొల్యూషన్ చెప్పండి. అది బై మిస్టేక్ ఇలా తిని ఉంటే मंच परिस्थिति पूरा निकाल दो, दूसरे आदमी को चले जाए तो नहीं सका, बाकी तो पूरा निकाल दो। नहीं यही नहीं, दूसरा भी और डाले सर, बोल दिया ना, पूरा निकाल दिया। ऐसा नहीं है, वो कुछ अभी और डाले सर ऑलरेडी, उसमें और डाले, अभी फ्रेश और डाला है सर, उसमें भी डालो। ऐसा थोड़ी था मामा, अलग 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 माल डालो। ఉంది దీనివల్ల ఎఫెక్ట్ అయింది. మాలాంటి వాళ్ళే చాలా మంది అవుతారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీ వచ్చింది, వీళ్ళన్నీ చెక్ చేయలేరు కదా. దీనివల్ల మాకు చెప్పండి. ఇప్పుడు ఇది ఏదైతే తినేసి ఉంటే మా అబ్బాయి పరిస్థితి ఏంటి? ఇప్పుడు మా చిన్న పిల్లనే మా అన్న కూతురు తినేది బై మిస్టేక్ తీసుకొని చూస్తే ఇది మీరే చెప్పండి. క్లీన్ చేసే దాంతో వేస్తుంటే తినే ఐటమ్ దీనికైతే మీకు సొల్యూషన్ చెప్పండి. నేనైతే జస్టిస్ మీరే इसमें है, मैं आपको इसमें नहीं बोल रहा, मैं आप घर में मैं सही हूँ बोल के सब कुछ भी नहीं बोल सकता ना. मैं आपको सपोर्ट हूँ, इसमें सपोर्ट हूँ. నేను చాలా సపోర్ట్ చేస్తాను. దానివల్ల నాకు ఏంటంటే చాలా నష్టం అయింది. మీరు దాన్ని బట్టి మీరు ఏం చేస్తారు? ఎందుకంటే ఇది ఒక చిన్నదాన్ని కాదు, ఒక చిన్నది మీదే మీరే చెప్పండి. ఏం చేస్తుందో మీరే చెప్పండి.
నేను లేదండి మీకు గ్రూప్ ఉంది మీరు ग्रुप में मैं वो దాన్ని బట్టి రేపటి